ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆల్బినిజం, తెల్ల చర్మపు వ్యాధి. దీని గురించి సమగ్రంగా తెలుసుకుందాం. ఎందుకంటే పూర్తిగా చర్మం అంతా తెల్లగా కనిపించేవాళ్ళు మన సమాజంలో కనిపిస్తూ ఉంటారు. ఈ సమస్య మీకు ఉండొచ్చు, మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఉండొచ్చు, మీ స్నేహితుల్లో ఉండొచ్చు, మీరు ప్రయాణం చేసేటప్పుడు మీ పక్కన వాళ్ళకు ఉండొచ్చు. ఒకవేళ ఇలా ఉంటే అప్పుడు అదేదో ఒక వింత వ్యాధి అన్నట్టుగా, వాళ్ళని వింత వ్యక్తులను చూసినట్టుగా మీరు చూడకుండా ఈ వ్యాధి మీద మీరు అవగాహన పెంచుకోవాలి. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలు ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. ఆయుర్వేదంలో 8 రకాల స్థితులతో బాధపడే వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించారు. వీళ్ళని ఆయుర్వేదంలో అష్టనిందిత వ్యక్తులు అంటారు. ఈ స్థితులన్నీ కూడా జన్యు ప్రధానమైనవి. చరకం ఒక చక్కటి ఎక్స్ప్రెషన్ చెప్తుంది, ఒక చక్కటి వివరణ ఇస్తుంది దీనికి. అతి దీర్ఘశ్చాతి, హ్రస్వశ్చాతి, రోమాచాతి, కృష్ణశ్చాతి, ఘోరశ్చాతి, స్థూలశ్చాతి, కృశశ్చేతి అంటూ చరక శ్లోకం ఈ 8 రకాల స్థితుల్ని పేర్కొంది. వీటిల్లో అతి ఘోరత్వం అనేది అసహజమైనటువంటి తెలుపుదనాన్ని గురించి వివరిస్తుంది. చర్మం మొత్తం, కళ్ళు, వెంట్రుకలు ఇలాగ వీటితో సహా ఏ రంగు లేకుండా పూర్తిగా తెల్లగా కనిపించడం అనేది ఈ వ్యాధి ముఖ్య లక్షణం. దీన్నే ఆల్బినిజం అంటారు. ఆల్బిన్ అంటే ఏంటంటే తెలుపు అని. పుట్టుకతోటే కనిపించేటటువంటి కొన్ని అరుదైన లక్షణాల సముదాయానికి ఆల్బినిజం అని పేరు. చర్మం, వెంట్రుకలు, కళ్ళు ఇలాంటి ఈ శారీరక భాగాల్లో సహజంగా ఉండాల్సిన వర్ణకారక పదార్థం అంటే ఈ పిగ్మెంటేషన్ అనేది లోపించడం వల్ల ఏర్పడేటటువంటి స్థితి ఈ ఆల్బినిజం. దీనికి హైపో పిగ్మెంటేషన్ అని పేరు. హైపో అంటే తగ్గటం. అలాగే ఆక్యులో క్యూటేనియస్ ఆల్బినిజం అని కూడా పేరు. అంటే కళ్ళు, చర్మం రెండూ కూడా తెల్లగా ఉంటాయి కాబట్టి ఆక్యులో క్యూటేనియస్ ఆల్బినిజం అని పేరు. అలాగే ఆక్యులర్ ఆల్బినిజం ఇలాంటి పేర్లు ఉన్నాయి. ఆల్బినిజం వ్యాధి ఉండేటటువంటి వాళ్ళలో పిగ్మెంటేషన్ సాంద్రత మనిషి నుంచి మనిషికి, పేషెంట్ నుంచి పేషెంట్కి మారుతూ ఉంటుంది. ఎక్కువ మందిలో మాత్రం పిగ్మెంటేషన్ పూర్తిగా లోపిస్తుంది. పుట్టింది మొదలు జీవితకాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళకి పుట్టుమచ్చలు, మంగుమచ్చలు ఇలాంటివి కనిపించవు. ఇలాంటి కేసుల్ని వైద్యపరంగా టైప్ 1గా విభజిస్తారు. జన్యుపరమైన లోపాల వల్ల ఈ తరహా ఆల్బినిజంలో ఏం జరుగుతుంది? టైరోసినేజ్ అనే ఎంజైమ్ లోపిస్తుంది. మామూలు సందర్భాలలో ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది? టైరోసిన్ అనేటటువంటి అమైనో యాసిడ్ని వర్ణ విశేషంగా అంటే పిగ్మెంట్ కింద మారుస్తూ ఉంటుంది. అమైనో యాసిడ్స్ అంటే ఏంటంటే మాంసకృతులు. మనం తీసుకునే ఆహారం నుంచి ఇవి తయారవుతూ ఉంటాయి. ఇక్కడ ఈ టైరోసినేజ్ అంటే ఈ ఎంజైమ్ లోపిస్తుంది కాబట్టి చర్మము, వెంట్రుకలు ఇలాంటి వాటికి రంగు అనేది ఏర్పడదు. ఇక రెండో తరహా వాళ్ళల్లో ఏం జరుగుతుంది? పిగ్మెంటేషన్ లోపించినప్పటికీ కూడా పుట్టుమచ్చలు ఇలాంటివి తయారవుతూనే ఉంటాయి. ఇలాంటి కేసుల్ని టైప్ 2 కింద చెప్తాం. ఈ 2 తరగతులకి చెందినటువంటి వ్యక్తుల్లోనూ ఒకే విధమైనటువంటి కంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకు కంటి నల్లగుడ్లు అనేది నిలకడగా ఉండకుండా అస్థిరంగా ఇలా కదులుతూ ఉంటుంది. వైద్య పరిభాషలో దీన్ని నిస్టాగ్మస్ అంటారు. అలాగే చూపులో స్పష్టత అంటే విజువల్ ఎక్యూటీ అనేది తగ్గిపోతుంది. కంటి అద్దాలతో కూడా ఈ చూపులో స్పష్టత అనేది పెరగదు. ఇలాంటి లక్షణం ప్రముఖంగా కనిపిస్తుంది. ఆల్బినిజంలో టైప్ 1, టైప్ 2 భేదాలను మనం అలా ఉంచితే 3వ రకం కూడా ఉంటుంది. దీంట్లో వెంట్రుకలు, చర్మం ఇలాంటి వీటి రంగులో ఏ లోపం ఉండదు. కాకపోతే కంటి గుడ్డు, నల్లగుడ్డులో మాత్రం వర్ణరాహిత్యం ఏర్పడుతుంది. దీంతో వాళ్ళ కళ్ళు తెల్లగా కనిపిస్తూ ఉంటాయి, క్యాట్ ఐలాగా కనిపిస్తూ ఉంటాయి. శారీరకంగా ఏ సమస్య ఉండదు, కానీ చూపు ఇలాంటి వాళ్ళల్లో కాస్త చూపులో స్పష్టత తగ్గొచ్చు. సరే, మరి అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనికి దారితీసే కారణాలు ఏమిటి? వీటిని తెలుసుకుందాం. ఆల్బినిజం ప్రధానంగా జన్యులోపం వల్ల వస్తుంది. ఎక్కువ సందర్భాల్లో తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమిస్తుంది ఆల్బినిజం అనే వ్యాధి. ఆల్బినిజం రకరకాలుగా సంక్రమిస్తుంది, వివిధ రూపాల్లో కనిపిస్తుంది. ఆల్బినిజం వ్యాధి పిల్లల్లో కనిపించాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఆల్బినిజం అంశం ఉండేటటువంటి జన్యువుల జతని కలిగి ఉండాలి. జత
మామూలుగా శరీరంలో ప్రతి జన్యువు కూడా మరో జన్యువుతో జతకట్టి ఉంటుంది. ఒక వ్యక్తిలో ఒక జన్యువు మామూలు రంగుకి సంబంధించిందిగాను, మరొక జన్యువేమో ఆల్బినిజం వ్యాధికి సంబంధించిందిగాను ఉన్నప్పటికీ ఆ వ్యక్తికి వ్యాధి లక్షణాలు కనిపించవు. అంటే ఆల్బినిజం కారక జన్యువు ఆ వ్యక్తిలో అంతర్లీనంగా కొనసాగుతూ ఉంటుంది తప్పితే వ్యాధి కింద బయటపడదు. అలాంటి జన్యువుని రెసెసివ్ అంటారు. వ్యాధి బయటపడాలంటే ఏం జరగాలి? జన్యువుల జతలో 2 ఆల్బినిజం అంశ కలిగినవై ఉండాలి. ఇది ముఖ్యం. ఇక్కడ ఈ టెక్నికాలిటీ మీరు అర్థం చేసుకోవాలి. 2 కూడా ఆ అంశ కలిగి ఉండాలి. తల్లిదండ్రులు ఇద్దరు ఆల్బినిజం కారక జన్యువును ఒకదాన్ని మాత్రమే కలిగి ఉంటే వాళ్ళలో ఆల్బినిజం వ్యాధి లక్షణాలు కనిపించకపోయినప్పటికీ వాళ్ళ సంతానంలో 4 ఒకళ్ళకి ఆల్బినిజం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ఆటోజోమల్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్ అంటారు వైద్య పరిభాషలో. తండ్రిదండ్రులు ఇద్దరి నుంచి వ్యాధి లక్షణాలు కలిగినటువంటి జన్యువును స్వీకరించినందువల్ల సంతానానికి ఆల్బినిజం వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఇదంతా జెనెటిక్స్. మరి అసలు ఈ వ్యాధిని కలిగించే సందర్భాలు ఏమిటి? ఇది తెలుసుకుందాం. ఏదైనా ఒక సందర్భం కానీ లేదా ఒక వ్యాధి వ్యక్తం అవడానికి కానీ దోహదపడే అంశాలను కానీ వైద్యశాస్త్ర పరిభాషలో రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. ఆల్బినిజం అనేది ఒక జన్యుపరమైనటువంటి వ్యాధి కాబట్టి కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు ఈ వ్యాధి వచ్చే అవకాశాలను ఎక్కువ చేస్తాయి. ఆల్బినిజం ఉండేటటువంటి తల్లిదండ్రులకు జన్మించినటువంటి పిల్లలకి ఈ వ్యాధి వచ్చే రిస్క్ ఎక్కువ, ఇంతకుముందు అనుకున్నట్టుగా. అలాగే తల్లిదండ్రుల్లో ఈ వ్యాధి కనిపించకపోయినప్పటికీ ఒకవేళ వ్యాధికారక జన్యువుని కలిగి ఉంటే వాళ్ళ సంతానానికి ఈ వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సరే, మరి ఆల్బినిజం అనే వ్యాధిని ఎలా గుర్తించాలి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, వీటిని తెలుసుకుందాం. ఆల్బినిజం వ్యాధి 3 ప్రధాన భేదాల్లో ఉంటుంది. ఇది మనం తెలుసుకుందాం. వీటిలో ఒక్కో రకం ఒక్కొక్క విధమైన లక్షణాలు ప్రదర్శిస్తుంది. కొన్ని రకాలు కళ్ళు, చర్మం, వెంట్రుకలు అన్నిటినీ వ్యాధి ప్రభావానికి లోంచేస్తుంది. అలాంటప్పుడు ఆక్యులో క్యుటేనియస్ ఆల్బినిజం అంటారు. మరికొన్ని కేవలం చర్మాన్ని కానీ లేదా కళ్ళను కానీ ప్రభావితం చేస్తుంది. అంటే ఆక్యులర్ కానీ లేదా క్యుటేనియస్ ఆల్బినిజం కానీ అంటాం. కళ్ళు వ్యాధి ప్రభావానికి గురైనప్పుడు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. ఉదాహరణకి చూపు తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా దృష్టి కంటి అద్దాలతో కూడా సరికాదు. ఇది ఈ వ్యాధిలో ప్రధానమైన లక్షణం. కొంతమందిలో అంధత్వం కూడా ఉంటుంది. అయితే నిర్మాణపరంగా చూస్తే కంటిలో ఏ రకమైన దోషం కనిపించదు. ఇలాంటి స్థితిని వైద్య పరిభాషలో ఫంక్షనల్ బ్లైండ్నెస్ అంటాం. అలాగే కళ్ళు అస్తవ్యస్తంగా వేగంగా కదులుతూ ఉంటాయి. దీన్ని చెప్పుకున్నాం కదా, వైద్య పరిభాషలో నిస్టాగ్మస్ అంటారు. ఇలాగా పెండ్యులంలా కదులుతూ ఉంటాయి కళ్ళు. కొన్ని కేసుల్లో మాత్రం ఈ కళ్ళు కదలవు, నిశ్చలంగా ఉంటాయి. దీన్ని యాంబ్లియోపియా లేదా లేజీ ఐ అంటారు. కళ్ళు కదలవు. అలాగే ముఖ్యమైన ఒక లక్షణం ఉంటుంది. వెలుతురు చూడలేరు, ఫోటోఫోబియా. చూసినా తట్టుకోలేరు. ఇది కూడా ఈ వ్యాధి ప్రధాన లక్షణం, ఫోటోఫోబియా అంటాం. మరికొన్ని సందర్భాలలో కళ్ళు పరస్పర వ్యతిరేక కోణాల్లో కేంద్రీకృతం అవుతూ ఉంటాయి. దీన్ని క్రాస్ ఐ అంటారు. ఒక్కొక్క అయ్యి ఒక్కొక్క పక్కకు చూస్తూ ఉంటుంది. లేదా స్ట్రాబిస్మస్ అని కూడా అంటారు దీన్ని వైద్య పరిభాషలో. కంటిలోపల ఉండేటువంటి రెటీనా పొరలో వర్ణ సంబంధమైన మార్పులు చోటు చేసుకోవటం వల్ల, కంటిని మెదడుని కలిపే నరంలో తేడాలు ఏర్పడటం వల్ల ఈ దృష్టికి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. మామూలుగా కంటి లోపల కనిపించే నల్లగుడ్డు ఐరిస్ అనే పొర వల్ల ఏర్పడుతుంది. ఇది మనం చిన్నప్పుడు చదువుకున్నాం. మన కంటి లోపల ఆ కన్ను ఏదైతే నల్లగా ఎందుకు కనిపిస్తుంది అంటే ఐరిస్ వల్ల. ఇది అనవసరమైనటువంటి వెలుతుని వడపోస్తుంది. కళ్ళు మిరుమిట్టు కలపకుండా రక్షిస్తూ ఉంటుంది ఈ ఐరిస్. ఆల్బినిజం వ్యాధిలో ఏం జరుగుతుంది? ఐరిస్ పొరలో పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది. దీంతో ఆ ఐరిస్ అనేది పారదర్శకంగా తయారవుతుంది. కాబట్టి ఇది వెలుతుని వడపోయలేదు కదా, అందుకని దీంతో వెలుతుని చూడటంలో వీళ్ళకి ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది. చర్మ సంబంధమైన లక్షణాలు కూడా ఈ వ్యాధిలో ప్రధానమైనవి. ఉదాహరణకు చర్మం రంగుకి కారణమైన మెలనిన్ తగ్గుతుంది. దీంతో చర్మం పూర్తి తెలుపు రంగులో కనిపిస్తుంది. ఒకవేళ పిగ్మెంటేషన్ కొద్దిగా ఉందనుకోండి, చర్మం పాలిపోయినట్టు కనిపిస్తుంది. ఒక్కోసారి పిగ్మెంటేషన్ చర్మం అంతా కాకుండా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తగ్గిపోతుంది. అలాంటి సందర్భాల్లో తెల్లటి మచ్చలు కనిపిస్తాయి. మామూలు సందర్భాల్లో ఎండ తీక్ష్ణతకి చర్మం మండిపోకుండా చర్మపు రంగు అంటే ఈ మెలనిన్ అనేది రక్షిస్తూ ఉంటుంది. అయితే ఆల్బినిజం వ్యాధిలో మెలనిన్ లోపం ఏర్పడుతుంది. కాబట్టి సూర్యకిరణాల వాడిని వేడిని చర్మం తట్టుకోలేదు. దీంతో ఈ ఫోటోసెన్సిటివిటీ అనేది వచ్చేస్తుంది. ఎండ తగిలితే చర్మం మండుతున్నట్టు తయారవుతుంది. దీంతో ఈ చర్మపు క్యాన్సర్లు వచ్చే రిస్క్ పెరుగుతుంది. మెలనిన్ జుట్టు రంగుకి కూడా కారణం అవుతూ ఉంటుంది.
ఆల్బినిజం వ్యాధిలో జుట్టు కూడా తెల్లగా కనిపించడానికి, కొన్ని పాయలు తెల్లని రంగులో ఉండటానికి కారణం ఏమిటంటే ఈ మెలనిన్ లోపం. ఇంకా కొన్ని ఇతర ఆల్బినిజం సంబంధించినటువంటి భేదాలు కూడా ఉంటాయి. వీటిలో ఈ లక్షణాలే కాదు, ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఉదాహరణకు శరీరం ఉపరితలం మీద కానీ లేదా శరీరాంతర్గతంగా కానీ రక్తస్రావం అవుతూ ఉంటుంది. ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. పేగులు కూడా వ్యాధి ప్రభావానికి లోనవచ్చు. అలాగే తరచుగా ఇన్ఫెక్షన్స్ దాడి చేస్తూ ఉంటాయి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే వినికిడి సమస్యలు కూడా తలెత్తుతాయి. నరాల వ్యవస్థ మొత్తం వ్యాధి ప్రభావానికి గురవుతుంది. దీంతో నాడీ మండలానికి సంబంధించిన సమస్యలు కూడా పీడిస్తూ ఉంటాయి. సరే, మరి ఈ ఆల్బినిజం వ్యాధిని ఎలా డయాగ్నోస్ చేయాలి, ఎలా నిర్ధారణ చేయాలి, ఇది తెలుసుకుందాం. చర్మం, వెంట్రుకలు, కళ్ళు ఇలాంటి శారీరక భాగాల్లో పూర్తిగా వర్ణ విశేషం అంటే పిగ్మెంటేషన్ లోపించడాన్ని బట్టి ఈ వ్యాధిని ఐడెంటిఫై చేయొచ్చు. అయితే తెల్ల మచ్చలు వేరు, శరీరం మొత్తం తెల్లగా ఉండటం వేరు. అవసరమైతే వ్యాధి నిర్ధారణ కోసం వెంట్రుకల్ని రసాయన పరీక్షలకు పంపించవచ్చు. వ్యాధి నిర్ధారణ కష్టంగా అనిపిస్తే కంటి పరీక్ష అంటే ఎలక్ట్రోరెటినోగ్రామ్ అనేది, అలాగే జన్యు పరీక్ష, DNA జెనెటిక్ టెస్టింగు ఇలాంటి వాటి సహాయం తీసుకోవచ్చు. సరే, మరి దీనికి సంబంధించిన చికిత్స ఎలా ఉంటుంది, చికిత్స వ్యూహం ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఈ ఆల్బినిజం వ్యాధిలో పిగ్మెంటేషన్ లోపిస్తుంది కాబట్టి అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఈ ఇబ్బందుల తీవ్రతని ఆయుర్వేద చికిత్సల ద్వారా కంట్రోల్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ సందర్భాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన చికిత్సలు కూడా అవసరం అవుతాయి. ముందుగా చర్మం, కళ్ళు ఇలాంటి వాటిని సూర్యరశ్మి తాకిడి నుంచి రక్షించుకోవాలి. కంటికి చలువ కళ్ళద్దాలు అంటే సన్ గ్లాసెస్ వాడితే మంచిది. దీంతో ఫోటోఫోబియా నుంచి రక్షణ వస్తుంది. ఇక ఎండ తాకిడికి గురి కాకుండా చూసుకోవాలి. అవసరమైతే దీనికి చక్కటి సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఉండేటువంటి ఆయుర్వేద తైలాలు ఉంటాయి, బాదం నూనె ఇలాంటి లోషన్లు, అలాగే మూలికల్ని పైపోతగా వాడుకోవచ్చు. చర్మాన్ని పూర్తిగా కప్పి ఉంచుకోవడం అవసరం. ఇలా కప్పి ఉంచేలాగా దుస్తులు ధరించడం అవసరం. అలా చేస్తే చర్మ సంబంధమైన ఎలర్జీలని, మంటల్ని, చర్మ సంబంధ క్యాన్సర్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. పిగ్మెంటేషన్ కోసం అవసరమైతే అవల్గుజా అనే మూలికతో తయారైనటువంటి చక్కని మందులు ఉంటాయి, వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. కంటి చూపుని శక్తివంతం చేయడం అవసరం. దీనికి సప్తామృతలోహం, త్రిఫలాఘృతం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆశ్చోతనం, అంజనం ఇలాంటి కంటికి సంబంధించిన చికిత్సలు చేస్తే కంటి కండరాలు, నరాలు స్ట్రెంథెన్ అవుతాయి. చర్మాన్ని సూర్యకిరణాల తాకిడి నుంచి రక్షించడం అవసరం. దీనికోసం అభ్యంగన, ఆలేపన, ప్రలేపనలు అనే వాటిని చేస్తాం. ఇలాగా ఈ చికిత్సా వ్యూహం అనేది ఉంటుంది. సరే, ఈ ఆల్బినిజం వ్యాధికి సంబంధించి మీరు కొన్ని గమనించాల్సినటువంటి విషయాలు ఉంటాయి, వీటిని తెలుసుకుందాం. ఆల్బినిజం వ్యాధి ఉండేటువంటి వాళ్ళల్లో ఎక్కువ భాగం సాధారణ జీవితాన్ని గడపగలుగుతారు. వీళ్ళ భవిష్యత్తు మీద ఆందోళన పెంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళు పూర్తి జీవితకాలాన్ని ఇతరుల మాదిరిగానే జీవించగలుగుతారు. అలాగే మరొక విషయం, చర్మ సంబంధమైన క్యాన్సర్ల కోసం ఫ్రీక్వెంట్గా అలాంటివి వచ్చే రిస్క్ ఉంది కాబట్టి ఈ టెస్టులు చేయించుకుంటూ ఉండాలి, అంటే కన్సల్టేషన్ తీసుకుంటూ ఉండాలి. అలాగే మరొక విషయం, భార్యాభర్తల్లో ఒకరికి మాత్రమే ఆల్బినిజం వ్యాధి ఉంటే సాధారణంగా వాళ్ళకి పుట్టే సంతానానికి వ్యాధి రాదు. అయితే తల్లిదండ్రుల ఇద్దరికీ ఈ వ్యాధి ఉంటే సంతానానికి కూడా వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆల్బినిజం వల్ల పిల్లల పెరుగుదల విషయంలో కానీ, సాధారణ తెలివితేటల విషయంలో కానీ ఎలాంటి లోపము ఉండదు. మామూలుగానే పిల్లలు పెరుగుతారు. శారీరక, మానసిక పరిణితి కూడా అందరి పిల్లల్లాగా మామూలుగానే ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి భయాలు పెంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. చూసారా, ఇలాగా నాకు వీలైనప్పుడల్లా ఈ వీడియోని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కన్సల్టేషన్ టైంలో ఏ డాక్టర్ అయినా 5 నిమిషాలు, మహా అయితే 15 నిమిషాలకు మించి టైం కేటాయించలేడు. కానీ ఒక వ్యాధి మీద మీకు పట్టుండాలంటే, ఆ వ్యాధి మీ ఆధీనంలో ఉండాలంటే, ఆ వ్యాధికి సంబంధించిన సమగ్ర వివరాలు మీకు తెలియాలి. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలు. ఈ వీడియోలోని సమాచారం నచ్చిందని, మీకు ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని అవసరమైన మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు ఈ సమాచారం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.